నా పేరు పి చెన్నయ్య అండి. నా క్వాలిఫికేషన్ ఎంఏ. నేను 18 సంవత్సరాల తర్వాత ఆర్‌పిఎఫ్ డిపార్ట్మెంట్‌లో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యాను. నేను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్‌ని. తర్వాత నేను ఒక అన్యుడి కుటుంబంలో జీవించాను. నాకు యేసు ప్రభువారి గురించి తెలీదు. అన్య కుటుంబంలో నివసించి నేను విగ్రహారాధన చేస్తూ అయ్యప్ప స్వామి పదహాసాలు మాలేసుకున్నాను. ఐ హావ్ పార్టిసిపేట్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేశాను నేను. తర్వాత నేను ఒక జనరల్ సెక్రటరీ అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేశాను. నాకు చదువుంది అన్నీ ఉండి అని ఒక గర్వంగా ఉండేవాడిని. తర్వాత నేను డిపార్ట్మెంట్లో ఎల్డీసీ టెస్ట్లో అటెండ్ అయినా కూడా నేను హెడ్ స్ట్రాంగ్గా ఉన్నానని నాకు డిపార్ట్మెంట్లో ఎలాంటి ప్రమోషన్ లేదు. తర్వాత ఏఎస్ఎం గార్డ్కి వచ్చినా కూడా ఆ టైం నేను ఆల్ ఇండియా స్పోర్ట్స్లో ఉన్నాను. తర్వాత నా వైఫ్ చనిపోయారు. తర్వాత టీటీ ఎస్కార్టింగ్లో టీటీ నాకు చిన్న ఆర్గ్యుమెంట్లో ఆ టీటీ వారు అనాథ పర్సన్స్ అలౌ చేస్తే వి విల్ గో టు జనరల్ అన్నప్పుడు అతను నా మీద అన్యాయంగా ఫాల్స్ కేసు పెట్టాడు. నన్ను అప్పుడు డిపార్ట్మెంట్ వారు నన్ను రిమూవ్ చేశారు. తర్వాత రైల్వే కోర్టులో నేను కేసు వాదించుకోవడానికి కూడా లాయర్ని పెట్టే శక్తి నాకు లేదు. నాకు లా కంప్లీట్ కాదు కానీ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ 2 years లా చేశాను. అప్పుడు నాకున్న నాలెడ్జ్తో నేను రైల్వే కోర్టులో నా వైఫ్ చనిపోయారు, నాకు శక్తి లేదు. ఈలోపు నేను ఎన్నో సమస్యలకు గురైపోయి ఆ కేసులో గెలిచాను. తర్వాత హైకోర్టు అప్పుడు తెలంగాణ కలిపి హైదరాబాద్లో హైకోర్టులో అప్పీల్ చేశాను. నా స్నేహితులు ఒకరు ఇద్దరు నాకు సహాయం చేస్తే హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు మెట్లెట్టి ఎక్కాలా కూడా నాకు తెలియదు. అలా అట్లా 10 సంవత్సరాలు అయిపోయింది. ఈలోపు అన్ని జనులందరూ ఇతని పని అయిపోయిందంటే నేను ఎలా బ్రతకాల సర్టిఫికేట్స్ ఈలోపు ఒక వేస్ట్ని దగ్గర తీసి ఆ వేస్ట్ కాడ సర్టిఫికేట్స్ నా పొలం డాక్యుమెంట్స్ మొత్తం పెట్టాను. నాకు చదువుకున్నాను కానీ సర్టిఫికేట్స్ లేవు. దేవుడిచ్చిన ధైర్యం తెలివితేటలతో వెళుతూ ఉండి ఎలా బ్రతకాలా దేవుడా అనుకున్న సమయంలో ఒక వ్యక్తి నన్ను యేసు ప్రభువారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ యేసు ప్రభువారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నేను ఫీల్ అవుతా ఉన్నా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నేను దాన్ని ఫీల్ అవుతున్నాను. నాకు తెలియదు యేసు ప్రభు అంటే ఏదో పల్లెల్లో ఉంటాను అనుకున్న యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు నాకు తెలియదు. వెళ్తున్నాను వస్తున్నాను. తర్వాత అనుకోని పరిస్థితుల్లో కలవర్ టెంపుల్లో సతీష్ కుమార్ గారు ఒంగోలులో పెట్టారు. అక్కడ కలవర్ టెంపుల్కి వెళ్ళాను. నన్ను అక్కడ యాక్షన్ టీంలో పెట్టారు. యాక్షన్ టీం అంటే ఏందో అర్థంగానే తెలియదు నాకు. తర్వాత అక్కడ ఉండి వెళ్తా వస్తున్నానే కానీ నాకు తెలియదు. నా మనసు నేను దేవుడికి ఇవ్వకుండా మామూలుగానే లోకస్తుడిగా జీవిస్తున్నాను. అలాంటి సమయంలో నా యొక్క నోటి మంచం వల్ల కొంతమంది ఎవరైతే ఈ యొక్క ఎస్సీ సెక్రటరీ వాళ్ళందరితో కలిసి బ్రదరాజ్ అంతా కలిసి వెళ్తున్నవాడిని. చిన్న నేను కష్టపడి పని చేసుకుంటే ఏదో నా పని చేసుకుంటా చిన్న ఇలా పోలీస్ స్టేషన్లో ఇష్యూలు ఉంటే మాట్లాడటం. తర్వాత నా మొదటి నుంచి ఒక సిద్ధాంతం ఏదైనా కూడా చట్టానికి వ్యతిరేకంగా పోకూడదు నమ్మకంతో ఉండేవాడిని. తర్వాత ఏదైనా సీజింగ్లు ఉన్నాయనుకో, తర్వాత ఏదైనా చిన్న ఇష్యూలు మాట్లాడి చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత నేను తెలిసి తెలియక కొంతమంది వాయిస్ కాల్ పెట్టిస్తుంటే నేను అప్పుడు కూడా నేను వ్యతిరేకంగా ఎవరికో మాట్లాడేవాడిని కాదు. తర్వాత ఇది కూడా దేవుడు పూర్తిగా నేను పడిపోయే సమయంలో దేవుడు అద్భుత కార్యం చేసి నాకు కొందరు సహాయం వల్ల, అంటే నా కులపోళ్ళు నాకు సహాయం చేయలేదు, నా ఊరోళ్ళు నాకు సహాయం చేయలేదు, నా బంధువులు నాకు సహాయం చేయలేదు, నా చదువు నాకు ఉపయోగపడలేదు, నా అందం నాకు ఉపయోగపడలేదు, నా స్పోర్ట్స్ నాకు ఉపయోగపడదు. పరలోకమైన నా తండ్రి చిత్తానుసారంగా ఏ చర్చిలకు వెళ్తున్నానో ఆ చర్చిల్లో ఉన్న సహోదరుల సందర్భంగా నేను హైకోర్టులో కేసు గెలిచి వస్తే నా మాట వాడు నమ్మటం లేదు. సరే నమ్మపోయినా కూడా ఒక దైవజనుడు నిన్ను ఏలియాలాగా దేవుడు పోషిస్తారంటే ఏంటయ్యా ఏలియా అంటే ఒక దైవజనుడు, అతను పోషిస్తారు, నేనెట్లా పోషిస్తాను అనుకున్నాను. అలాగే జరిగింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు నాకు అద్భుత రీతిలో దేవుడు కార్యం చేసి డబుల్ బెంచ్లో ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు డిపార్ట్మెంట్ పెట్టిన ఫస్ట్ సారి నాకు ఒక సింగిల్ బెంచ్లో ఆర్డర్ ఇస్తే దాన్ని డిపార్ట్మెంట్ వారు అప్పీల్ చేశారు. దాన్ని డిస్మిస్ చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత కోర్టు జడ్జిమెంట్ కాపీ తీసుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళి డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తే ఇలాంటి పట్టించుకోని స్థితిలో మాకున్న ఐజీ మేడం గారు చాలా ఎంతో దేవతా స్వరూపులు తల్లి, ఎంతోమంది సహాయం చేసి తల్లి, అమ్మా శుక్రవారం ఫాస్టింగ్ ఉండి అమ్మా నాకు ఇట్లా ఉన్నాను, ఐ హ్యావ్ ఫేస్డ్ ఫ్రమ్ 13 years
ఐ లాస్ట్ మై జాబ్, హెన్స్ కైండ్లీ హెల్ప్ మీ. మై వైఫ్ వాజ్ డైడ్, మై డాటర్ వాజ్ డిజాబుల్డ్ అని నేను చేసినప్పుడు ఆ తల్లి అద్భుతంగా నాకు చేసి నాకు ఆర్డర్ గుంతకలు ఇచ్చింది. తరువాత దేవుడు మహాకృపను బట్టి ఆర్డర్ ఇచ్చినా కూడా జనాలతో నాకు పని లేదు, దేవుడు ఇచ్చాడు. అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను. నేను నాకున్న ధైర్యాన్ని, తెలివిని కానీ ఏదైనా ఒక యేసు ప్రభు వారు తప్ప ఏది చేయను, నాకు దేవుని బిడ్డలే సహాయం చేశారు అని బైబిల్ సతీష్ కుమార్ గారు చెప్పిన వాక్యం వల్ల నేను బైబిల్ 15 సార్లు చదివాను. ఆయన వాక్యం వినేవాడిని. ఈరోజు నాలో మనిషి యేసు ప్రభు వారిలో బ్రతకాలి అంటే ఒకటే ఉంది, 3 లాక్ ఉంది. లోబడి జీవించటము, భయభక్తులతో జీవించటము, తన పొరుగు వారి సహాయం చేయటము, ఈ 3 ఉంటే దేవుడు ఉంటాడు. ప్రభువా నీ చిత్తం అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రతి ఒక్క విషయంలో నా విషయంలో దేవుడు నన్ను కాపాడుకుంటా వచ్చాడు. ఎలాంటి స్థితిలో నన్ను గురి గమ్యం లేకుండా జీవించే స్థితిలో నేను ఉన్నాను, అద్భుత కార్యం చేశాడు. నేను నాకున్న స్థలంలో కూడా మందిరం ఏర్పరిచి ఒక దైవజుని పెట్టి దైవజుని దేవుని నామాన్ని గణపరచాలనుకుంటున్నాను. అనుకోని పరిస్థితుల్లో ప్రేయర్ చేస్తే నా సహోదరుడైన మోసెస్ ఈజ్ వర్కింగ్ ఆర్గనైజేషన్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనసు. బ్రదర్ వస్తానంటే రమ్మంటే సాతానుడు పాలన. ఎందుకంటే దేవుడు ఒకరిని బహుపాత్రగా వాడుకునేటప్పుడు ఒక సాతానుడికి దేవుడికే తెలుసు. ఎందుకంటే సాతానుడు ఎన్ని చెప్పినా దేవుడు పరలోకము యందు నా తండ్రి నడిపిస్తాడు. నేను ఈరోజు ఎందుకు సాక్షి చూస్తుంటే ఐ ఆమ్ వన్ ఆఫ్ ద ఉమనైజర్, ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద రౌడీ, ఐ వన్ ఆఫ్ ద విగ్రహార్జకుడు. నాకు తెలియక లోకంలో జీవించాను. సో నేను తెలుసుకున్నాను కాబట్టి యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. ఈరోజు నాకు అద్భుత కార్యం చేసి నా జాబ్ ఇచ్చాడు. ఆఫ్టర్ 13 years ద జీసస్ వాజ్ ద గివెన్ ద జాబ్. ఇది ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్తమైన, అద్భుతాలు చేసే దేవుడైన యేసు ప్రభు వారు ఇచ్చిన గిఫ్ట్. నేను ఈ మిగిలిన జీవితమైనా కూడా ఆయన కోసం జీవిస్తూ, ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన సాక్షిగా జీవిస్తూ, ఎవరైతే యేసు ప్రభు బిడ్డలున్నారో వాళ్ళకి సహాయం చేస్తూ ఈరోజు దేవుడు అసలు నాకు పాటలు రావు, నాదంతా గట్టిగా మాట్లాడతా సెటిల్మెంట్గా. అలా నన్ను ప్రభు ప్రేమతోటి పాటలు పాడే స్టేజ్ తీసుకొచ్చాడు. నేను ఈరోజు ఒక మెసేజ్ కూడా చెప్పే స్థితి నాకు తీసుకొచ్చాడు. దేవుడు గొప్ప దేవుడు. ప్రతి ఒక్క ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి స్టేట్లోకి వెళ్ళి ఆయన సాక్షిగా జీవిస్తాను. నాకు ఏమి వద్దు, ఆయన సాక్షిగా నాలాంటి గురి గమ్యం లేని వారికి దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పడానికే నేను ఈ సాక్ష్యం చెబుతున్నాను. కానీ ఎవరిని విమర్శించి ఏ దైవజనుడు కానీ ఎవరిని కాదు. ఎవరైతే దైవజనుడు, దేవుడు వాడుకునే దైవజనుడు, మన దేవుడితో కనెక్షన్ లేని వాళ్ళే దైవజనుడు దూషిస్తారు. దేవుని దయ వల్ల ఈ యొక్క పాస్టర్లో ఎంతోమంది నశించిపోతున్న ఆత్మను కాపాడుతున్నారు. ఇక రాబోయే కాలంలో అంచె దినాల్లో వాక్యం కూడా కరువవుతుంది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి, నా సహోదరుడైన మోసెస్ గారికి ఎంతో ధన్యతగా చెబుతున్నాను. నేను నశించిపోయేవాడిని, నేను ఒక వ్యభిచారిని, ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, నాకు తెలియక అన్యుడిగా జీవించాను. ఈరోజు నేను 16 సార్లు మాలేసుకున్నా, ఏమి మార్పు వేషధారిని. ఎప్పుడైతే పరలోకము నా తండ్రి చిత్తానుసారంగా నేను జీవిస్తానని తీర్మానం తీసుకున్నానో, నా తండ్రి తన దేవతతో నా కాపలా పెట్టి అద్భుత కార్యం చేసి నా జాబ్ ఇచ్చాడు. జాబ్ అనేది నా లైఫ్ కాదు, బట్ ఓన్లీ సాక్షి జీవితం కోసం. నేను ఎందుకంటే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆయన చిత్తమైతే జాబ్ చేస్తాను, లేదా వాడే టైం నుంచి ఆయన సేవ చేస్తాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నా సహోదరు ద్వారాగా నాకు ఈ సాక్ష్యం రిలీజ్ చేస్తాను, చాలా సంతోషంగా ఉంది. నా దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ఆ పాస్టింగ్ ప్రేయర్లో చేసినందుకు వందనాలు. మీ అందరికీ నేను చెప్తుంది ఏమంటే, ఎవరి మీద ఆధారపడకుండా యేసు ప్రభు మీద ఆధారపడితే అన్నీ ఆయన చేస్తాడు. మనము మనుషుల మీద ఆధారపడతాం, వాళ్ళు చేస్తారు. మనుషులు పైన చూసేవాళ్ళు కానీ లోన్ చూసేవాళ్ళు కాదు. దేవుడు అద్భుత కార్యాలు చేసి ఎంతోమంది మారారు. దేవుడు నాలాంటి వాడిని కూడా మార్చి ఆ జాబ్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఈ యొక్క సాక్ష్యంలో ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించవలసిగా ప్రార్థిస్తున్నాను.